హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే ఓ లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా మద్యం ప్రియులకు గుడ్ న్యూస్. భారీగా ధరలు తగ్గింపు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా తాము అధికారంలోకి వస్తే కొత్త మద్యం పాలసీ తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రజలకు మాటిచ్చారు. ఇక దీంతో మద్యం పాలసీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నూతన మద్యం పాలసీ అమలుపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలు చేస్తామని మరో స్పష్టం చేశారు. మద్యం ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. 6 రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీ విధానాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తుందన్నారు. గత ప్రభుత్వం నాసిరకం మద్యాన్ని కూడా అధిక ధరలకు విక్రయించిందని మండిపడ్డారు. త్వరలోనే నాణ్యతతో కూడిన మద్యాన్ని రాష్ట్రంలోని అన్ని లిక్కర్ షాపులలో అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ఇక రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకువస్తే పొరుగు రాష్ట్రంలో తెలంగాణలో ఉండే మద్యం రేట్లనే రాష్ట్రంలో కూడా కొనసాగించవచ్చనే టాక్ నడుస్తోంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో లైట్ బీరు 140 నుండి 150 వరకు, స్ట్రాంగ్ బీరు వచ్చేసి 160 రూపాయలు ఉంది. ఇక మ్యాన్సన్ ఆఫ్ స్క్వాడర్ అయితే 170 రూపాయలుగా ఉంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఏపీలో కూడా దాదాపు ఇవే ధరలు ఉండొచ్చని మందుబాబులు చర్చించుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానిస్తుంది. ఇక దీంతో మద్యం కుంభకోణంపై సిఐడి దర్యాప్తుకు ఆదేశిస్తూ శాసనసభలో తీర్మానం చేసింది. ఈ 5 ఏళ్లలో 1,00,000 కోట్ల నగదు అమ్మకాలు జరిగాయని, ఇది భారీ కుంభకోణం అని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీంతో ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దర్యాప్తునకు ఆదేశించింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.